హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందాం. పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి ముక్కలు పెట్టుకోవాలి. కాకరకాయకి పైన క్లీన్ చేసుకోకూడదండి, ఎందుకంటే దానిలో ఉండే చేదు మన ఒంటికి చాలా మంచిది. స్కిన్కి అయినా హెల్త్కి అయినా అన్నిటికీ. పైన పొట్టంతా తీసేస్తే కాకరకాయలో చేదు ఉండదు, దానిలో ఉండే పోషకాలు కూడా పోతాయండి. బాగా ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకొని రౌండ్గా చక్రాల్లా కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ పోపులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 7-8 దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, రౌండ్గా కట్ చేసుకోవాలి. నేను తొక్క తీయలేదండి, తొక్క తీయకుండా వండుకుంటే చాలా మంచిది. కాకరకాయ వండుకునేదే అప్పుడప్పుడు కదండి, వండుకునేటప్పుడు పోషకాలతో వండితే ఇంకా బాగుంటుంది. చేదు తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయినా కాకరకాయ తప్పకుండా వండుకోవాలండి, చాలా మంచిది కూడాను. ఇప్పుడు కాకరకాయ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఉప్పు, పసుపు వేసుకోవాలి. కాకరకాయ వేగేలోపు మనం దీనికోసం పౌడర్ తయారు చేసుకోవాలండి. ఒక చిన్న కప్పుతో పల్లీలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండి. ఇవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ఒకటి వేస్తే చాలండి, కాకరకాయ వద్దు అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనకు కాకరకాయ ఫ్రై అయిందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. కారం వేసాక బేగా మాడిపోతుందండి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పల్లీ పౌడర్ ఉంది కదండి, మనం పౌడర్ చేసి పెట్టుకుంది, అది ఒక 3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మరీ పొడి పొడిగా ఉంటే కొంచెం నీళ్ళు చల్లుకోవాలండి, మాడిపోయేటట్టు ఉంటే, లేకపోతే అవసరం లేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా కాకరకాయ ఫ్రై తయారైపోయింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి.